శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 196వ భాగానికి స్వాగతం. ఈ భాగం నుండి రాబోయే 5 భాగాలలో మనమంతా రుక్మిణీ కళ్యాణాన్ని శ్రవణం చేద్దాం. భగవంతుడైన శక్తియుతుడవ్వాలి. సశక్తియుతుడైనటువంటి భగవంతుడే సృష్టి స్థితి లయాలు చేయడానికి సమర్థుడవుతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు ఆదిశంకర భగవత్పాదులు. అదేవిధంగా మనం ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు కూడా శక్తియుతంగా ఆహ్వానిస్తాం, సపత్నీకరంగా ఆహ్వానిస్తాం దేవతలని. ఉదాహరణకి వాణీ హిరణ్యగర్భాయ నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, ఇలాగా సీతారామాభ్యాం నమః అని మనం శక్తియుతం శక్తితో పాటు భగవంతుణ్ణి మనం ఆహ్వానిస్తాం సగుణోపాసన విధానంలో. అదేవిధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణీ వల్లభుడవ్వాలి. అప్పుడు రుక్మిణీ వల్లభాయ నమః అని కీర్తిస్తాం. ఆ రుక్మిణీ కళ్యాణం సకల మంగళాలను చేసేది, సర్వత్రా అందరికీ శుభాలను చేసేది. లోకంలో కళ్యాణం కాని వారికి కళ్యాణం జరిగే స్థితిని అనుగ్రహించేది అయినటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని, భాగవతాంతర్గతమైన ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం శ్రద్ధగా శ్రవణం చేద్దాం. మామూలుగానే సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకి భాగవతం చెప్తున్నారు. మనం దశమస్కందం పూర్వార్ధంలో చివరి భాగంలో ఉన్నాం. సుఖబ్రహ్మ అంటున్నారు, పక్షులకు రాజైన గరుత్మంతుడు మునుపు దేవేంద్రుణ్ణి జయించి అమృతాన్ని తెచ్చాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి, అతన్ని అనుసరించే సాల్వుడు మొదలైన రాజులను జయించి భీష్మకుని పుత్రికైన రుక్మిణిని వరించాడు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చెప్పేశారు. అప్పుడు పరీక్షిన్ మహారాజు ఊరుకుంటాడా? పరీక్షిన్ మహారాజు చెప్పగా పరీక్షిన్ మహారాజు ఏం చేశాడు? ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి? రుక్మిణీదేవి స్వయంవరానికి వచ్చిన శ్రీకృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో ఆమెను తీసుకెళ్ళాడని చెప్పారు కదా. సాల్వుడు మొదలైన రాజులందరినీ శ్రీకృష్ణుడు ఒక్కడే ఎలా ఓడించాడు? రుక్మిణీదేవిని తన నగరానికి ఎలా తీసుకెళ్ళాడు? అది కాకుండా కళ్యాణాత్మకమైన విష్ణు కథలో కర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు, అవి వినంగా క్రొత్తలవుచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ, ఎరుగం పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడీన్. ఓ మహానుభావ సుఖమహర్షి, శ్రీ మహావిష్ణువు కథలను వింటూ సంసార దుఃఖాల నుండి విముక్తి పొందినవారు ఇంకా వినేది చాలనుకుంటారా? అలా ఎవరైనా తృప్తి పొందుతారా? ఈ కథలను వింటూ ఉంటే అవి ఎప్పటికప్పుడు కొత్త అర్థాలని, కొత్త రుచులని చెవులూరిస్తాయి. కాబట్టి రుక్మిణీదేవి వివాహగాథను గురించి మొదటి నుంచి చివరి దాకా మొత్తం వినిపించు. ఎప్పుడెప్పుడు విందామా అని మనస్సంతా కుతూహలంగా ఉంది అంటూ భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు
మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. పోతన గారు పరమాద్భుతమైన ఈ పద్యాన్ని కంద పద్యంలో శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలను గురించి చెప్తున్నాడు. అందులో చాలా విశేషం ఉంది ఆ గుణాలు చెప్పుకోవడంలో. ఆ కథలు వినేవారికి చెవులకు ఆభరణాల కథలు, విద్వాంసులకు ఆనందకారకాలు, జన్మ జన్మాల పాప ప్రవాహాలని ఎండగట్టేసేవి. ఆ కథలను పలుకుతుంటేనే శుభాలు కలుగుతాయి. అంతటి మహిమ ఉన్నవి ఆ గరుడగమనుడైన శ్రీ విష్ణువు కథలు. ఇంతటి ప్రయోజనము, ఆనందము, ఫలము ఈ విష్ణు కథలు వినడం వల్ల కలుగుతుందని భావం. అప్పుడు పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ రుక్మిణీ కళ్యాణ గాథని సవిస్తరంగా, వివరంగా, మనోహరంగా వివరిస్తున్నారు. సంస్కృత భాగవతంలో వేదవ్యాసులు వారు మనకు అందించిన రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదివితే ఏ సత్ఫలితాలు కలుగుతాయో, పెళ్లి కాని వారికి కళ్యాణం ఎలా జరుగుతుందో, శ్రద్ధాభక్తులతో విన్నవారికి శుభాలు కలుగుతాయో, అలాంటిదే పోతనామాత్యుల వారు చెప్పిన పద్యాలు, రుక్మిణీ కళ్యాణ ఘట్ట వివరాలు చదివితే అదే ఫలితం కలుగుతుందని అందరి విశ్వాసం. మనం కూడా శ్రద్ధగా విందాం. అప్పుడు పోతన గారు చెప్తున్నారు, సుఖబ్రహ్మ చెప్పినట్లే, వినుము విదర్భదేశమున వీరుడు కుండిని భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. అతనికి ఏవురు పుత్రులు అగ్రజుండనయన్ రుక్మి ఆ పరగు అందరకున్ కడగొట్టు చెల్లిలై మనుజ వరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి ప్రసిద్ధయై. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రద్ధగా విను. విదర్భ అనే దేశం ఉంటుంది. అందులో కుండినపురం అనే ఒక ప్రాంతం ఉంది, ఓ నగరం ఉంది. దానికి అధిపతి భీష్మకుడు అనే మహారాజు. అతనికి 5 మంది కొడుకులు. వారిలో పెద్దవాడు రుక్మి. అందరికంటే చిట్ట చివరన చెల్లెలు రుక్మిణి అనబడే అమ్మాయి పుట్టింది. ఆమె అభిమానవతి, ప్రసిద్ధురాలు. ఆ 5 అన్నదమ్ముల పేర్లు రుక్మి, రుక్మరథ, రుక్మ బాహు, రుక్మకేశ, రుక్మ నేత్రుడు. వీళ్ళ 5 అన్నలు. రుక్మిణేమో వీళ్ళందరికీ చెల్లెలు. ఆ పిల్ల సన్నని చంద్రరేఖ ఉదయిస్తూనే పడమటి దిక్కును మనోహరంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఆ చిట్టిపాప రుక్మిణి పుట్టి పెరుగుతూ ఉంటే ఆ భీష్మకుడి యొక్క ఇల్లు మనోజ్ఞంగా ప్రకాశిస్తోంది అని భాగవతం మనకి తెలియజేస్తోంది. ఆ చిన్నప్పుడు ఆటలాడుకుంటూ, చెలికత్తెలతో ఆడుకుంటూ ఆ చిన్న రుక్మిణి ఏం చేస్తోంది అంటే, మన తెలుగువారు ఇళ్లల్లో ఆడుకునే పూర్వం ఆటలనే ఇక్కడ మనకు పద్య రూపంలో స్ఫురింప చేస్తున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగువారి యొక్క ఆచార వ్యవహారములు, వాటికి పోతన గారు పట్టాభిషేకం చేస్తున్నారు ఈ పద్యంలో. పేర్వేర బొమ్మల పెండిండు చేయుచు అబలల తోడ వియ్యంబులందు గుజ్జెన గూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిర రామదేశంబుల పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరుపు మదమరాళములకు చూపు మందగతులు. రుక్మిణీదేవి ఏం చేస్తోంది? చిన్నప్పుడు తన తోటి అమ్మాయిలతో ఆడుకుంటోంది. బొమ్మలకు పేర్లు పెట్టి వాటికి పెళ్ళిళ్ళు చేయిస్తూ తన సహచర కన్యలతో వియ్యాన్ని అందుకుంటోంది. అంటే వియ్యపురాలు అవుతోంది. ఇలాంటివన్నీ ఆచారాలు, అప్పుడున్నటువంటి సంప్రదాయాలు, తెలుగునాట ఉన్న సంప్రదాయాలన్నీ పద్యంలో మనకి సోదాహరణంగా చెప్తున్నారు.
గురుగులతో వంటకాలు చేస్తూ తన చెలులకు వడ్డింప చేస్తోంది. అదే గుజ్జన గూళ్ళలు. వాటిల్లో వంట చేస్తూ ఉంటారు. ఆ వంట ఏమి ఉండదు, ఊరికే అంతఃపురంలో ఉండే తోటలు పూల తీగలకు పాదులు వేసి నీళ్లు పోసి పోషణ చేస్తోంది. శుభ్రంగా ఉండే మేడ పైభాగాల్లో విలాసంగా బంగారు ఊయలలూగుతోంది. అమ్మాయిలతో ఉత్సాహంగా బంతులాడుతోంది. గోరువంకలకు రామచిలుకలకు పలుకులు చెప్తోంది. పింఛం విప్పుకున్న నెమళ్ల గుంపులను ఆ గుంపులకు వయ్యారాలు నేర్పుతోంది. మదించిన హంసలకు నడకల సొగసులను చూపుతోంది. అంటే వాటికే గతులు నేర్పగలిగిన అందగత్తే రుక్మిణి అని అర్థం. ఇలాగా ఎన్నో విషయాలు చేస్తోంది. తన తండ్రిని చూడ్డానికి వచ్చిన అతిథి జనులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తను ఒక చెవిన పడేవి ఆవిడికి. అప్పుడు తన తండ్రి గేహమునకు చనుదెంచుచూ ఉన్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. రుక్మిణి తండ్రి అయిన భీష్మకుని ఇంటికి ఎందరో అతిథులు వస్తూ వెళ్ళేవారు. వారు శ్రీకృష్ణుని అందం గురించి, శక్తిని గురించి చెప్తూ ఉండేవారు. వాటిని విని శ్రీకృష్ణుడే తనకు తగిన భర్త అని రుక్మిణి తలంచింది. అదేవిధంగా ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని గురించి విన్నాడు. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణములను చింతించి తగిన బాలారత్నము తనకి ఇల్లాలుగా చేకొందుననుచు హరియుంతలచన్. ఆ రుక్మిణీదేవి యొక్క అందమైన రూపాన్ని, ఆమె తెలివిని నడవడికను శుభలక్షణాన్ని సద్గుణాన్ని గురించి తెలుసుకుని శ్రీకృష్ణుడు కన్యలలో రత్నం వంటి రుక్మిణిని తనకు భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. ఇలా ఒండరులు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమాభిషక్తులయ్యారు. ప్రేమ వాళ్ళల్లో పొటకరించింది. అప్పుడు బంధువులంతా అనుకున్నారు, ఆ బంధువులంతా శ్రీకృష్ణుడికే ఇద్దామనుకున్నారు రుక్మిణిని. బంధువులెల్ల కృష్ణునకు బాలికనిత్యదమంచు సేముషే సింధువులై విచారమును సేయగ వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుని నెడజాల చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచు తలంచెనంధుడై. అందరూనేమో రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేద్దామనుకున్నారు. తండ్రి కూడా అంగీకారం చేశాడు. కానీ ఆ పెద్దన్నగారైన రుక్మి మాత్రం శ్రీకృష్ణుడిపై చాలా విరోధాన్ని పెంచుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. గుడ్డిగా తాను తలచిందే చేస్తానని పట్టుపట్టాడు. చెల్లెల్ని తీసుకెళ్ళి శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అలాగా అన్న తలంపు తెలిసింది. కానీ ఏం చేయాలి? ఒక బ్రాహ్మణుని పిలిచింది, అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుని పిలిచి, మా అన్న ఇలా చేస్తున్నాడు, నా తండ్రికి ఇష్టమే కృష్ణుడిని ఇచ్చి పెళ్లి చేయడం, కానీ శిశుపాలునికి ఇవ్వాలనుకుంటున్నాడు. అందువలన ఓ పండితోత్తమా, ఏ విధంగానైనా సరే వెళ్ళి ఈ విషయాన్ని చక్రాయుధుడైన శ్రీకృష్ణునికి విన్నవించు అని తాను విన్నవించుకుని కొన్ని రహస్య విషయాలు కూడా చెప్పింది. అన్నిటినీ విన్న ఆ బ్రాహ్మణుడు మెల్లిగా ఆ కృష్ణుని యొక్క నగరంలో ప్రవేశించాడు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని చూసి పెండ్లు కుమారుడు కమ్మని ఆశీర్వదించాడు. దానికి శ్రీకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుకున్నట్ట. ఆసనం నుండి లేచి బ్రాహ్మణుని కూర్చోబెట్టి ఆయన సేద తీరేటట్టు అన్ని ఉపచారాలు చేశాడు. భోజనం వడ్డించాడు. వినయంతో అతని దగ్గర నిల్చొని లోకరక్షణలో ప్రసిద్ధికెక్కిన తన చేతితో ఆయన పాదాలను నొక్కుతూ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, సంతోషపడే మనస్సు నీది. ఏమున్నా సరే ఈ స్వభావం నీకు అతి సులభంగా వచ్చేసింది. పెద్దలందరూ ఇదే మంచి పద్ధతిని అంగీకరించారు. బ్రాహ్మణుడు తనకు లభించిన సొమ్ము ఎలాంటిదైనా తృప్తిపడతాడు. తన ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు. అలాంటి వాడికి కోరికలు వాటంతట అవే నెరవేరుతాయి.
ఒకవేళ తృప్తి కలగకపోతే వాడు ఇంద్రుడైనా సరే నాశనమవుతాడు. అదే సంతోషించేవాడైతే అలాంటి వాడు ధనహీనుడైనా సరే ఇంద్రునితో సమానమవుతాడు. సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే మంచి మనస్సుతో ప్రవర్తించే వాళ్లకు దొరికినది ఏదైనా దానితోనే సంతోషించే మంచి మనసున్న వాళ్లకు, ప్రశాంతంగా ఉండే వాళ్లకు, గర్వం లేని వాళ్లకు నేను ఎప్పుడూ నమస్కరిస్తాను. నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు పండితుడా? ఎవరు మీ క్షేమ సమాచారాలు విచారిస్తున్నారు? ఎవరి రాజ్యంలో ప్రజలు సుఖిస్తారో ఆ రాజు నాకు ప్రీతిపాత్రుడు. సముద్ర మధ్యంలో ఉన్న ఈ కోటకి ఎలా వచ్చావు? వట్టి పరిహాసాలు కావు కసుమా. నీవేం కోరుకుంటున్నావో చెప్ప తీరుస్తానన్నాడు. అప్పుడు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు ఇలా అడిగితే దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు, దేవా, విదర్భ అనే దేశం ఉంది. దానికి అధిపతిగా భీష్మకుడు అనే రాజున్నాడు. అతనికి రుక్మిణి అనే ఒక కూతురుంది. ఆమె కన్యకామణి. చందమామ వంటి ముఖం కల ఆమె నీకు సేవ చేయాలనుకుంటూ ఆశపడుతోంది. ఆ ఆశతో తమను మీరు వివాహం చేసుకోవాలని ఆశిస్తూ ఉంది. ఆ వివాహం మంగళ ప్రశస్తమైన విషయంగా నా ద్వారా మీకు ఒక సందేశం పంపించింది. దయతో ఆలకించండి అని ఆ అగ్నిజ్యోతనుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు వినడం ప్రారంభించాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.